ఎప్పుడైతే దేవుడు నీకు ఇదివరకు ఏం చేశాడో, 2 సంవత్సరాల క్రితం ఏం చేశాడో, 5 సంవత్సరాల క్రితం ఏం చేశాడో, 10 సంవత్సరాల క్రితం ఏం చేశాడో, అది నీ మనసులో గుర్తుంటే, ఇప్పుడు కష్టం గుండా వెళ్తున్నావే, ఇప్పుడు శ్రమ గుండా వెళ్తున్నావే, ఇప్పుడు మరణలోయల గుండా వెళ్తున్నావే, ఇప్పుడు నిందలోయ గుండా వెళ్తున్నావే, ఏమంటావు తెలుసా? అప్పుడు సాయం చేసిన దేవుడు మరలా నాకు సహాయం చేస్తాడు, మరలా నన్ను నిలబెడతాడు, మరలా నా కుటుంబాన్ని నిలబెడతాడు, మరలా నా దేవుడు ఆదరిస్తాడు, మరలా నా దేవుడు ఎండిన మొద్దును చిగురింపజేస్తాడు. మన మందిరానికి ఒక ఆంటీ గారు, అంకుల్ గారు వస్తున్నారు. వీళ్ళకి దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడు. ఎప్పుడన్నా సరే వ్యాపారం బాగలేనుకో, నేను ప్రార్థనకి వెళ్తానా, ఇవేం అందం. నువ్వు కూడా మీకు కృతజ్ఞత లేదు, మీరు అలాంటి వాళ్ళు అని అనకూడదు. ఆయన బాబా బాబా పాపా అని వస్తున్నావు, నువ్వు సైలెంట్గా తిట్టండి అని ఊరుకోవడమే. అంతా అయిపోయినాక ఆయన పక్కన కూర్చొని, ఏమండి నేను ఏమీ తేలా మీ దగ్గరికి అంటాడంట. ఏం తీసుకొచ్చావే నువ్వు? నేను ఏమీ తేలా, మీకు ఏమీ లేదు. అలాంటి మనల్ని, పూరిపాకలో ఉన్న మనల్ని రేక్ షెడ్లో తీసుకొచ్చాడు. ఆ రేక్ షెడ్లో నుండి అద్దె కట్టలేని ఇంట్లో మంచి ఇంట్లో తీసుకొచ్చాడు. అక్కడి నుండి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? పలానా స్థానం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకి పెద్ద బంగ్లా ఇచ్చాడు, ఇన్ని కార్లు ఇచ్చాడు. ఆ దేవుడి సమస్యను బయట తీసుకురాడా అంటే అంటాడంట. అంతేనంటావా? మీకు తెలుసా, మళ్ళీ ఆదివారం అంటాడంట, పిల్లలు లేపి వెళ్ళండిరా, చర్చికి వెళ్ళండిరా, అమ్మతో వెళ్ళండి. మరి అరిచావు కాదులే. మీ ఇంట్లో ఒక అమ్మ అలా నిలబడాలి, మీ ఇంట్లో ఒక నాన్న అలా నిలబడాలి, మీ ఇంట్లో ఒక పాప నిలబడాలి, మీ ఇంట్లో ఒక బాబు నిలబడాలి. ఇంట్లో అందరూ దేవుడు చేసింది మర్చిపోతుండగా ఈ రోజు దేవుడు మన కొరకు ఏం చేశాడో నీకు అది జ్ఞాపకం రావాలి.